ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో K14X 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు డీసెంట్ ప్రైస్తో పాటు కూడా వచ్చింది. నాకైతే చాలా రోజులతో ఒప్పో వాళ్ళు ఒక మంచి ప్రైస్తో పాటు వచ్చి అనుకోవచ్చు. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు డీసెంట్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అంటే 14,990 అంటే 15,000 ప్రైస్ దాకా పాటు కూడా వస్తుంది. ఆఫర్స్ అయితే అప్లై చేయడానికి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ ఏఐ వాళ్ళ నుంచి అంటారు. సో ఓపెన్ ఏఐ వాళ్ళు అయితే వాళ్ళ ఏమంటారు ఏఐ చాట్ జీపీటీ ఇలా ఫ్రీ వర్జన్లో యాడ్స్ అయితే వచ్చే అవకాశం ఉందంటారు. ఇది సబ్స్క్రిప్షన్ అయితే యూఎస్లో స్టార్ట్ అయిపోతుంది అనేసి అవుతాను. సో ఒకవేళ గిట్లా మీరు యాడ్స్ కనిపిస్తే గిట్లా ఇక అలవాటు చేసేసుకోండి, యాడ్స్ అయితే రాబోతున్నాయి ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో. నెక్స్ట్ సో వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే చాలా రోజుల తర్వాత ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే వాట్సాప్ వెబ్ వర్జన్లో ఫైనల్గా అనుకోవచ్చు పోయి వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది యూజర్స్కి అయితే వచ్చినాయంట. ఒకవేళ మేబీ బీటా టెస్టర్స్కి వచ్చి ఉంటాయి. సో త్వరలో వీళ్ళకి వచ్చినంటే మాత్రమే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా కాల్స్ అవన్నీ కూడా కాన్వర్సేషన్ ట్రై చేసుకోవచ్చు వాట్సాప్ వెబ్ నుంచి కూడా. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం డక్.గో నుంచి అన్నమాట. సో డక్.గో వాళ్ళది duck.ai ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఇది రియల్ టైమ్ ఏఐ కాన్వర్జేషన్స్ అనమాట. ఒకవేళ గిట్లా మీరు ట్రై చేసుకోవాలంటే ట్రై అయితే చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. నేనైతే ట్రై అయితే చేయలేను, కొంచెం ఇంట్రెస్టింగ్ అని ఉంది. ఎందుకంటే డక్.గో వీళ్ళు ప్రైవసీ కన్సర్న్ బ్రౌజర్ కింద సర్చ్ ఇంజన్ కింద ఉండేటోళ్ళు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే చాట్ జీపీటీ నుంచి కూడా. సో చాట్ జీపీటీ వాళ్ళది చాట్ జీపీటీ 5.3 కోడెక్స్ అయితే వచ్చింది. దీంట్లో ఫాస్ట్ అండ్ బ్రాడర్ ఏజెంట్ కోడెక్ కంపాటబిలిటీ తీసుకొస్తుంది అన్నమాట. సో 25% ఫాస్ట్ ఉంటుందంటే ప్రీవియస్ దానికంటే కూడా. అండ్ ఈజీగా కోడ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది, లాంగ్ డ్యూరేషన్ దాకా రీసెర్చ్ చేసుకుంటుంది. అండ్ టాస్క్ ఏదైతే ఉందో కంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ కాకుండా కోడ్ ప్రివ్యూ అండ్ రిలీజ్ చేస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ దీంట్లో బెనిఫిట్ అయితే చూసుకోవచ్చు HWE బెంచ్ ప్రో అండ్ టెర్మినల్ బెంచెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే అన్నారు. సో కోడింగ్ గురించి నాకైతే ఇన్డెప్త్గా అయితే అప్డేట్ అయితే ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్తలేను, కానీ ఇదైతే వచ్చింది అప్డేట్ అయితే. ఒకవేళ యూజ్ చేసే వాళ్ళకు ఉంటే ఇట్లా వాళ్ళు కొంచెం బెనిఫిట్. నెక్స్ట్ చూసుకుంటే PZip అనమాట. PEA జిప్ దీనిలో కొత్త వర్జన్స్ వచ్చి 10.9 వర్జన్ అయితే రిలీజ్ చేసి దీంట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయంటే ఇది ఫైల్ మేనేజర్ అయితే ఇంప్రూవ్ ఉంది. ఓవరాల్గా అంటే సాఫ్ట్వేర్లో టెక్స్ట్ ఇమేజ్ వ్యూవర్ అయితే ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసిరన్నమాట. అండ్ ఒకవేళ ఇట్లా దీంట్లో అప్డేట్స్ ప్రీవియస్గా ఏమైనా చిన్న బగ్స్ ఎర్రర్స్ వస్తున్నాయంటే ఇట్లా ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ట్రై చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోండి, కొంచెం ఆప్టిమైజ్ అయితే అయింది. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్ నుంచి అన్నమాట. డైరెక్ట్ లినక్స్ నుంచే లినక్స్ 6.19 ఏమంటారు కర్నల్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫాస్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ బెటర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ AMD GPUs కూడా మంచి సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్నిటికి ఇది వల్కన్ గ్రాఫిక్స్ ఉంది కదా 40% హయ్యర్ ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వచ్చిందంటారు. ఓల్డ్ హార్డ్వేర్కి అయితే ఇంకొంచెం బెటర్గానే పనిచేస్తుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 5 250K ప్రాసెసర్ అవుతుంది. గీక్ బెంచ్ స్పాట్ అయింది. 18 కోర్స్తో పాటు కూడా వచ్చిందన్నమాట. టెస్టింగ్ చూసుకున్న ఆసూస్ వాళ్ళ Z890 మదర్ బోర్డ్తో పాటు అయితే గీక్ బెంచ్ టెస్టింగ్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. వైఫై మోడల్ ఇది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ఇది సింగిల్ స్కోర్ చూస్తే 3113 స్కోర్స్ వచ్చి మల్టీ స్కోర్ చూస్తే 15,251 మల్టీ కోర్ స్కోర్స్ అయితే వచ్చినాయన్నమాట. సో బాగా అనిపించింది నాకు, మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఆక్వా కంప్యూటర్స్ నుంచి అన్నమాట. సో ఆక్వా కంప్యూటర్స్ వాళ్ళు ANPoint డివైస్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఏం చేస్తుందంటే మాత్రం సింపుల్గా ఏం లేదు, ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. 12V 2x6 కనెక్టర్ ఉంది కదా, గ్రాఫిక్ కార్డ్కి పవర్ కనెక్ట్ వస్తుంది కదా, ఇదైతే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంది కథ అంటే మాత్రమే ఇది దగ్గర $100 అంట. ఒక 9-10 వేలు పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ దగ్గర మీకు 2 లక్షలు 3 లక్షల గ్రాఫిక్ కార్డు ఉంటే 8-9 వేలు ఫరక్ పడదు, పోయి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే దాని మీద డిస్ప్లే వస్తుంది, ఇండికేషన్ వస్తుంది ఎంత స్పైక్ అవుతుంది ఎంత అనేసి, అదొకటి బాగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో మాఫియా 3 డెఫినేటివ్ ఎడిషన్ అనే గేమ్ అయితే ఉందో మీకు తక్కువ డిస్కౌంట్ వస్తుంది. 339 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉంది. 6 years పాత గేమే, ఒకవేళ ఆడాలనుకుంటే పోయి ఆడచ్చు, డెమో డౌన్లోడ్ చేసుకుని కూడా ఆడచ్చు. ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు డెమోలా ఏదైతే ఏమంటారు గేమ్ ప్రోగ్రెస్ చేస్తారో అది మెయిన్ దానికి కూడా పర్చేస్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే పోయి డీసెంట్గానే ఉన్నాయి.
మీరు విండోస్ అండ్ మ్యాక్లో రెండింటిలో కూడా ఈ గేమ్ అయితే ఆడొచ్చు అనమాట. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.